Hello all, welcome to Uchit Gazru, welcome to another video in the vlog. So after Sankranti releases ఓటీటీలో ఒక మూవీ చూద్దాం ఫిక్స్ అయ్యాను అనమాట. రీసెంట్గా రిలీజ్ అయిన మమ్మూటి గారి సినిమా బాగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. బట్ అప్పట్లో థియేటర్లో చూడలేకపోయాను అనమాట. ఫైనల్గా అది ఓటీటీలోకి వచ్చేసింది, చూసేసాను. అండ్ ఐ లైక్ ఇట్ సో మచ్. చాలా బాగుంది సినిమా అయితే. సో ఇంతకా సినిమా పేరేంది, ఎక్కడ స్ట్రీమ్ అవుతుంది అనేది ఈ వీడియో మనం డిస్కస్ చేసుకుందాం. సో ఛానల్ కొత్తగా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, విజిట్ సబ్స్క్రైబ్ చేస్తున్నాను, సపోర్ట్ చేస్తుండండి. అండ్ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇంకా స్టోరీ విషయానికి వస్తే కేరళలోని కొన్ని ప్లేసెస్లో అండ్ చెన్నైలోని కొన్ని ప్లేసెస్లో కొంతమంది అమ్మాయిలు మిస్ అవుతారు అనమాట. సో ఈ విషయం మీద పోలీస్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఆ తర్వాత ఏం జరిగింది, ఆ ఇన్వెస్టిగేషన్ కొన్ని నిజాలు బయటపడతాయి. నిజాలు ఏంటి, దాని వెనకాల ఉన్న దేవుడు అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. ఇంకా మూవీస్ మాట్లాడేసుకుంటే ఫస్ట్ థింగ్ అండ్ బెస్ట్ థింగ్ ఆఫ్ ద ఫిలిం ఈస్ మమ్ముటి గారి యాక్టింగ్ అనమాట. అసలు ఆయన సౌత్ ఇండియాలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ స్టార్ అయినా ఇలాంటి క్యారెక్టర్ యాక్సెప్ట్ చేస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇట్స్ 100% నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ అనమాట, లైక్ సైకో కిల్లర్ క్యారెక్టర్. అలాంటి క్యారెక్టర్ని ఆయన యాక్సెప్ట్ చేయడము, అందులో ఇన్వాల్వ్ అయి చేయడం అనేది నెక్స్ట్ లెవెల్ అనమాట. ఫస్ట్ స్టార్టింగ్ సీన్స్తో మనకు అర్థమైపోతుంది ఆయన ఎలాంటి క్యారెక్టర్ చేయబోతున్నారు, సినిమా మొత్తం ఎలా ఉండబోతున్నారు అనేది. ఇంకా కొన్ని షార్ట్స్లో ఆయనకి క్లోజప్ షార్ట్స్ పెడతారు, అమ్మో నిజంగా భయం వేస్తుంది అనమాట. అంత యాక్టింగ్ చేశాడు, పర్ఫార్మెన్స్ అనమాట ఆయన నుంచి అయితే. కనీసం ఆయన యాక్టింగ్ కోసమే సినిమా కంపల్సరీ అనిపిస్తుంది అనమాట మనకి. సో అలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి సినిమా స్క్రీన్ ప్లే అనమాట. స్క్రీన్ ప్లే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. లైక్ వన్ సైడ్ మన సైకో కిల్లర్ మర్డర్స్ చేస్తున్నట్టు, అదర్ సైడ్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇన్వెస్టిగేషన్ చాలా ఇంట్రెస్టింగ్ వేలో ప్లాన్ చేశారు. కొన్ని చోట్ల ఫ్లాట్గా వెళ్తున్న ఫీల్ వస్తుంది, కానీ కాకపోతే డీటెయిలింగ్ కానీ ఓపెనింగ్ క్లోజ్ థియరీ కానీ చాలా బాగా యూజ్ చేసుకున్నాం అనమాట. సో దానివల్ల ఏంటంటే మనకి అటెన్షన్ అనేది మిస్ అవుతుంది అనమాట. సో సినిమా మీద చాలా ఇంట్రెస్టింగ్గా వెళ్తూ ఉంటుంది. మనోని అసలు మనం పట్టుకుంటారా లేదా అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనమాట. మనకేంటంటే ఒక ట్రిక్ ప్లే చేసే డైరెక్టర్ ఏంటంటే మనకు తెలిసిన మమ్ముటి గారినేమో నెగిటివ్ రోల్స్లో పెట్టి మన జైలర్లో విలన్గా చేస్తారు, కానీ ఆయనేమో మెయిన్లీగా పెట్టారు, పోలీస్ ఆఫీసర్గా పెట్టారు. సో దానివల్ల ఏమైందంటే మనకి మమ్ముటి గారు ఎంత నెగిటివ్గా చేస్తున్నా కానీ, ఎంతమంది చంపుతున్నా కానీ మనకి ఆయన నచ్చొద్దు, ఆయన దొరకొద్దు అన్న ఫీల్లో ఉంటుంది అనమాట మనకైతే. ఎట్లా ఉంటుంది అంటే అమ్మ దొరికేస్తాడేమో అన్న ఇన్వాల్వ్ అయిపోతాం మనం, అలా ఉంటుంది అనమాట సీన్స్ అయితే కొన్ని అయితే. సో అలా మంచి ట్రిక్ ప్లే చేస్తారు దానివల్ల చాలా ఇంట్రెస్టింగ్ అనమాట మనకైతే. ఫైనల్గా ఆయన దొరకడా లేదా అనేది చాలా క్యూరియాసిటీ మెయింటైన్ చేశారు. సినిమాలో మెయిన్గా 2 ట్విస్ట్ అనమాట. మెయిన్గా ఆ ట్విస్ట్ని చాలా బాగా రివీల్ చేశారు. ట్విస్ట్ కొన్ని ప్రెడిక్టబుల్ ఉన్నా కానీ రివీలింగ్ అయితే చాలా బాగుంది, చాలా నీట్గా ల్యాండ్ అయ్యింది అనమాట ట్విస్ట్ అయితే. అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ చూస్తే అలాగే మమ్మూటి గారు నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఎవ్రీవన్ డన్ ఫ్యాబులస్ అనమాట. మెయిన్ థింగ్ వచ్చేసి నాకు మ్యూజిక్ అండ్ సినిమాటోగ్రఫీ చాలా బాగా నచ్చింది అనమాట. అంటే సినిమాలో అట్మాస్ఫియర్ని, మోడ్ని చాలా బాగా క్రియేట్ చేసిన సినిమాటోగ్రఫీ అండ్ బీజిఎం అనేది అనమాట. అరౌండ్ 2 hours 15 minutes ఎంత ఉంటుంది సినిమా. మీకు కొంచెము మిడిల్లో కొంచెం ఫ్లాట్ అయిన ఫీల్ వస్తుంది, ఓవరాల్గా ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది మీకైతే. ఒక సీరియల్ కిల్లర్ కైండ్ ఆఫ్ థ్రిల్లర్ చూడాలనుకుంటే ఇది బెస్ట్ వన్. అండ్ ఇది తెలుగులో కూడా అవైలబుల్ ఉంది, తెలుగు ఆడియో చాలా బాగుంది, తెలుగు డబ్బు చాలా పర్ఫెక్ట్గా సెట్ అయింది అనమాట. సినిమా అయితే చాలా బాగుంది. సో సినిమా నేమ్ వచ్చేసి కల్లం కావల్. ఇది సోనీ లీవ్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. సో ఇఫ్ యూ హ్యావ్ ఎ టైమ్ గో అండ్ వాచ్ ఇట్ అనమాట. మంచి థ్రిల్లర్, మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది మీకైతే. కొంచెం స్లో నారేషన్, కొంచెం ఫ్లాట్ ఉన్నప్పుడు అక్కడక్కడ ఫ్లాట్ ఉన్న సీన్స్ కనిపిస్తాయి, కానీ మమ్ముటి గారి పర్ఫార్మెన్స్ కానీ అండ్ కొన్ని సీన్స్ కానీ అండ్ ఆ సినిమాటోగ్రఫీ బీజిఎం కానీ మిమ్మల్ని మంచి గ్రాబ్ అటెన్షన్ క్రియేట్ చేస్తాయి అనమాట. సో డోంట్ మిస్ ఇట్. ఇఫ్ యూ హ్యావ్ ఎ టైమ్ గో అండ్ వాచ్ ఇట్ అనమాట. సో దట్స్ రివ్యూ. ఐ హోప్ యూ లైక్ మై రివ్యూ. ఇవి కానీ మీకు నచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సబ్స్క్రైబ్ చేస్తుండే, సపోర్ట్ చేస్తుండండి, సినిమా చూస్తుండండి, ఎంజాయ్ చేస్తుండే, హ్యాపీగా ఉండండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టాటా, సీ యూ, బై బై, మళ్ళీ కలుద్దాం.